ఏడుకొండల వెంకన్న బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టానికి వేలైంది. సాయంత్రం జరిగే గరుడ వాహన సేవకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే 1,00,000కు మించి భక్తులు కొండకు చేరుకున్నారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవ ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లక్షల్లో భక్తులు తరలివచ్చి కనులారా వీక్షిస్తారు. బ్రహ్మోత్సవాలలో 5వ రోజు రాత్రి నిర్వహించే గరుడ వాహన సేవకు టీటీడీ సర్వం సిద్ధం చేసిందే. 9 రోజుల పాటు 16 వాహనాలపై స్వామివారు మాడవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చినా ఇవాళ రాత్రి జరిగే గరుడ వాహన సేవకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. ఈ రోజు మూలమూర్తికి అలంకరించే లక్ష్మీకాసుల హారం, సహస్రనామమాల, పచ్చల హారాలను ఉత్సవమూర్తి మలయప్ప స్వామికి అలంకరిస్తారు. ఏడాదిలో ఈ ఒక్కరోజు మాత్రమే స్వామివారికి అలంకరించిన ఆభరణాలను సడలించి ఆలయం వెలుపలకు తీసుకువచ్చి ఉత్సవమూర్తులకు అలంకరించే సంప్రదాయం కొనసాగుతుంది. గరుడ వాహన సేవ పూర్తయిన తర్వాత తిరిగి స్వామివారికి ఆభరణాలను అలంకరిస్తారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున సమర్పించిన పట్టు వస్త్రాలను గరుడ సేవ రోజున స్వామివారికి అలంకరిస్తారు. మరోవైపు చెన్నై నుంచి వచ్చిన నూతన గొడుగులను కూడా గరుడ వాహన సేవలో అలంకరణ చేస్తారు. ఇంతటి ప్రత్యేకత ఉండడంతో ప్రత్యక్షంగా తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తారు. మరోవైపు రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. మాడవీధుల్లో 2 లక్షల మంది భక్తులు గ్యాలరీల ద్వారా స్వామివారి వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించేందుకు ఏర్పాటు చేశారు. అలాగే ప్రత్యేక క్యూలైన్ల ద్వారా దర్శనానికి అనుమతిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాలను పంపిణీ చేస్తారు. మరోవైపు 5,000 మంది సిబ్బందితో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. తిరుమలలో ఉన్న 2,700 సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేసి నిఘా పెంచారు. ఇటు కొండ మీదికి ఆర్టీసీ ట్రిప్పులను కూడా పెంచింది. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తుల నుంచి స్వయంగా ఫీడ్బ్యాక్ సేకరిస్తున్నారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. వాహన సేవ సమయంలో గ్యాలరీలో వేచి ఉన్న భక్తుల వద్దకు వెళ్లి వారిని పలకరిస్తూ టీటీడీ ఏర్పాట్లపై వాకబు చేస్తున్నారు. భక్తులు అందిస్తున్న సమాచారంతో మరింత మెరుగైన సేవలను అందించే సౌలభ్యం లభిస్తుందని భావిస్తున్నారు అనిల్ సింఘాల్. టీటీడీ నిర్వహించే ఉత్సవాల్లో బ్రహ్మోత్సవాలు అతి ప్రధానమైన ఘట్టం. లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివచ్చే కార్యక్రమం కావడంతో టీటీడీ కూడా ఉత్సవాల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. 9 రోజుల పాటు స్వామివారు 16 వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. 5వ రోజు బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడ వాహన సేవ. 9వ రోజున స్వామివారి జన్మ నక్షత్రం కావడం, చక్రస్నానం కార్యక్రమం కూడా ఉండటంతో లక్షలాది మంది భక్తులు తిరుమలకు విచ్చేస్తున్నారు. మాడవీధుల్లో ఏర్పాటు చేసిన గ్యాలరీల ద్వారా 2 లక్షల మంది భక్తులు ప్రత్యక్షంగా ఉత్సవాలను వీక్షించే అవకాశం ఉంది. అదనంగా వచ్చిన భక్తులను క్యూలైన్ల ద్వారా అనుమతించేలా ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ. ఇక శ్రీవారి వాహన సేవలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తుంది. ప్రధానంగా మాడవీధుల్లోని గ్యాలరీలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నప్రసాద వితరణ మొదలుకొని అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తుంది. ఎన్ని సౌకర్యాలు కల్పించినా, ఏర్పాట్లు చేసినా ఎక్కడో ఒక చోట లోపాలు తలెత్తడం, భక్తులు అసౌకర్యానికి గురవడం సహజం. అందుకే సౌకర్యాల కల్పనకు సంబంధించి పర్యవేక్షణ మీదే టీటీడీ ఉన్నతాధికారులు ఎక్కువగా దృష్టి సారిస్తారు. నేరుగా భక్తుల దగ్గరకు వెళ్లి అభిప్రాయ సేకరణ చేసే ధైర్యం చూపారు. కారణం, భక్తులకు లోటుపాట్లు ఎదురైతే వారు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తే అది తమకు ఇబ్బందికరంగా మారుతుందని భావిస్తారు. కానీ ప్రస్తుత ఈవో అనిల్ సింఘాల్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వాహన సేవల సమయంలో ఎలాంటి హడావిడి లేకుండా ఒంటరిగా గ్యాలరీలోకి చేరుకున్నారు అనిల్ సింఘాల్. భక్తులను పలకరిస్తూ వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. దర్శనానికి ఎంత సమయం పడుతుందో కనుక్కున్నారు. వారితో మమేకమవుతూ మాట్లాడుతూ వివరాలు సేకరించారు. మరోవైపు భక్తులను కలిసే సమయంలో ఉద్యోగులు శ్రీవారి సేవలను కూడా కలుస్తూ వారిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు అనిల్ సింఘాల్. కళా బృందాలతో కలిసి మాట్లాడటం, వారితో కలిసి పాదం కలుపుతూ ఉత్సాహపరిచారు.